ఆంధ్రలో కూడా బుల్డోజర్లు వాడబోతున్నారు. దానికి రంగం సిద్ధం చేస్తున్నారు. హైడ్రా తరహా వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అది తాజాగా మంత్రి నారాయణ చెప్తున్నటువంటి మాట. అదే ప్రారంభమైతే అతిపెద్ద సంచలనం అవుతుంది. కాకపోతే హైడ్రాలో జరుగుతున్నటువంటిది ఇక్కడికి తేడా ఒకటి ఉంటుంది. అక్కడ కూడా అధికార పక్షం వాళ్ళని నామకే వస్తే ఒక పలనరాజు పట్టుకుని మిగతాదంతా ప్రతిపక్షాలదే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అలా జరిగితే ఒకటి రియల్ ఎస్టేట్ పరమైనటువంటి సంక్షోభం అవుతుంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఫ్యూచర్లో ఇక భవిష్యత్తులో కోలుకోలేనటువంటి దెబ్బ అవుతుంది. తప్పు చేసిన వాడిని ఎవరినైనా శిక్షించవచ్చు. ఆ తప్పుకి కారణమైన ఉద్యోగులు మొదట శిక్షించి ఆ పైన ఆ భవనాలు కూలిస్తే కరెక్ట్. రెండవది, ఎవరిదైతే మధ్యతరగతి కొనుక్కుని ఉంటే వాళ్ళ జోలికి పోకుండా ఉండాలి. అమ్మినటువంటి వాడు బాగానే ఉన్నాడు, కొనుక్కున్నటువంటి వాడు మునిగిపోతాం అంటే పర్మిషన్లు ఇచ్చినోడు బాగానే ఉన్నాడు, అమ్మినోడు బాగానే ఉన్నాడు, కొనుక్కున్నోడు మునిగిపోతాం అంటే ఖచ్చితంగా మోసం అవుతుంది. ఆ విషయంలో ఆలోచించుకోవాల్సి ఉంది.